అసూయతో రగిలిపోతూ ఎదుగుతున్న రాష్ట్రాన్ని అణగదొక్కాలనుకునే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ కుట్రకు సహకరిస్తున్న అంతర్గత శత్రువు జగన్. వీరిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ను అస్థిరపరచడానికి అన్ని దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో స్థిరపడ్డ వ్యాపారవేత్తలను పావులుగా వాడుకుంటున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు దీని గురించి చంద్రబాబు మాత్రమే మాట్లాడారు. ఇప్పుడు బాధిత పారిశ్రామికవేత్త బయటపడ్డారు. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాటల్లో చెప్పాలంటే, ఫార్మస్యూటికల్ కంపెనీలు వాళ్ళు ఉన్నారు, మా ఆంధ్ర వాళ్ళందరూ కూడా అక్కడ మంచి బిజినెస్ చేస్తున్నారు. ఇది మా రాజ్యంలో ఉన్నారు, మా ఏరియాలో ఉన్నారు, మా ల్యాండ్లో ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా తలా 100 కోట్లు తీసుకెళ్ళి జగన్ గారికి ఫండ్ ఇవ్వమని చెప్పి ఆయన ఆర్డర్ వేయడం జరిగింది. లేకపోతే మీ వ్యవహారం చూస్తా అన్నాడు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఈ వారంలోనే తీసుకొచ్చి అందరూ వాళ్ళ పార్టీకి ఇవ్వబోతున్నారు ఫండ్స్. ఇలా ఒకరిద్దరిని కాదు, హైదరాబాద్లో స్థిరపడ్డ ఎంతో మంది ఆంధ్ర పారిశ్రామికవేత్తలను, టీడీపీ మద్దతుదారులను, నాయకులను ఇలాగే బెదిరిస్తున్నారు కేసీఆర్. జగనే గెలుస్తాడని కేటీఆర్ బహిరంగంగానే చెప్పాడంటే ఇలా ఇంకెన్ని కుట్రలకు ప్లాన్ చేశారో చెప్పలేం. ఆంధ్రాద్వేషి కేసీఆర్కు స్వార్థపరుడు జగన్ లొంగిపోతే పోయాడు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు లొంగిపోతారనుకోవడం కేసీఆర్ భ్రమ. అవునంటారా, కాదంటారా?